హాయ్ అండి. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు మనం మెంతికూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కందిపప్పు శుభ్రంగా కడిగి అందులో వాటర్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, మెంతికూర కడుక్కొని పక్కన పెట్టి కట్ చేసుకోవాలి. ఇవన్నీ అందులో వేసుకోవాలండి. పప్పులో వేసేసుకోవాలి. మెంతికూర ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే కొంచెం అంతా చింతపండు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం అంతా పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని 4-5 విజిల్లు రానివ్వాలండి. ఇలాగ మీరు ట్రై చేయండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు బాగుంటుంది. తాలింపు గింజలు సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలండి. కుక్కర్ ఆవిరంతా పోయినాక మూత ఓపెన్ చేసి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి వేసాను కదా, సరిపడా చూసుకొని కారం వేసుకున్నాను. ఇక్కడ నేను పప్పు గుత్తి తీసుకొని మొత్తం అంతా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలాగా మొత్తం అంతా రుబ్బుకోవాలి. కొన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రుబ్బి పక్కన ఉంచుకోవాలి. బాగుంటుందండి. రోటీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. రెండు 3 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగింది కదండి, ఇప్పుడు పప్పు అంతా అందులో వేసుకోవాలి. చూడండి, బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ కొంచెం సేపు సిమ్లోనే పెట్టి ఉంచుకోవాలండి. బాగుంటుంది. ఉప్పు వేయలేదండి, ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ కూరకి సరిపడా. అంతే అండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.